నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే ఈ కలెక్టర్ కార్యాలయాలకు నూతనంగా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలు ఒకటే దగ్గర ఉండాలంటూ కూడా సమీకృత భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ కూడా చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, ఈ కలెక్టర్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకటే దగ్గర సమీకృత భవనంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమీకృత భవనంలో ప్రతి ఒక్క శాఖకి సంబంధించిన అధికారులు, హెచ్ఓడీలు అందరూ కూడా అంటే ఇక్కడికి ఏ ఒక్క గ్రామానికి సంబంధించిన కావచ్చు, ఏదైనా సమస్య మీద జిల్లాధికారులను కలవడానికి రావడం, అంటే ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తమ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండేందుకు కూడా అంటే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ అంటే ఈ సమీకృత భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతము మహబూబ్ నగర్ అదే విధంగా మరో జిల్లాలో ఒక అధికారుల వింత లీలలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జిల్లాలో ఏర్పడిన కూడా ఆ జిల్లాలో విధులు నిర్వహించకుండా మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఇక్కడ పనిచేసే ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగం అయినా సరే మార్నింగ్ ఏదైతే వాళ్ళకు విధుల సమయంలో థంబ్నెయిల్ పెట్టి వాళ్ళ విధులకు హాజరు కావాల్సింది ఉంది. అదేవిధంగా సాయంకాలం కూడా వాళ్ళు బయటికి వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా థంబ్నెయిల్ పెట్టి వాళ్ళ విధులను ముగించుకొని కూడా బయటికి పోవాల్సిన పరిస్థితుల్లో ఆ విధంగా ఇక్కడ రూల్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. అయితే మనం చూపించబోయేది మాత్రం ఏదైతే 2019 ఫిబ్రవరి మాసంలో ఏర్పడిన కొత్త జిల్లాలో ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఏదైతే కొత్త జిల్లా ఏర్పడిందో ఆ కొత్త జిల్లాలో ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారు, జిల్లా ఎస్పీ ఉంటారు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ జిల్లా కేంద్రంగానే పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ ఒక్క శాఖ మాత్రం మాకేమి పట్టదన్నట్టుగానే మహబూబ్ నగర్ లోనే ఇక్కడ ఏదైతే ఒక శాఖకు సంబంధించి కేటాయించిందో ఆ హాల్లోనే ఆ కొత్త జిల్లా ఏర్పడిన సంబంధించిన సిబ్బంది ఇక్కడే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఏం చేయాలన్నా కూడా ఆ జిల్లాకు సంబంధించిన ముద్రలు కావచ్చు, పేపర్ల మీద స్టాంప్లు అవన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీకృత భవనంలో మాత్రమే అవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మరొక సిగ్గుచేటని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా మరో జిల్లాలో ఆ విధులు నిర్వహించడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆ జిల్లా కేంద్రంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, ఆ ప్రాంతానికి సంబంధించిన వివిధ శాఖల హెచ్ఓడీలు, అదేవిధంగా పే అండ్ అకౌంట్స్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడనే విధులు నిర్వహిస్తుంటే ఆ శాఖకు సంబంధించిన సుమారు 9 నుంచి ఒక 11 మంది మాత్రం ఇక్కడే థంబ్నెయిల్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఇక్కడనే విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ శాఖ ఏది, ఏ కార్యాలయంలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు మన వార్త వచ్చినప్పటికీ కూడా మేము ఇక్కడ ఏం నిర్వహించలేదు, మాకు ఏదైతే కొత్త జిల్లా ఏర్పడిందో ఆ కొత్త జిల్లాలోనే మేము విధులు నిర్వహిస్తున్నామని వాళ్ళు ఒకవేళ బుకాయించినప్పటికీ కూడా సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు సాక్ష్యము. ఎందుకంటే ఆ అధికారులు గిట్ట ఏ అధికారి గిట్ట మేము అక్కడనే నిర్వహిస్తున్నాం, మా విధులను ఏర్పడిన కొత్త జిల్లా అయితే ఏర్పడిందో అక్కడనే నిర్వహిస్తున్నామని ఒకవేళ చెప్పినప్పటికీ ఇక్కడైతే సీసీ కెమెరాలు సాక్ష్యం, ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ మాత్రం తొలగించలేరు, మనతో ఉన్న వీడియో విజువల్స్ మాత్రం కూడా తొలగించలేరు పరిస్థితి. అది ఏ శాఖ, ఆ శాఖ ఏ శాఖలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, ఎంతమంది అధికారులు ఈ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా 2019 నుంచి ఇప్పటి వరకు ఆ శాఖకు ఇన్ఛార్జ్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ఇన్ఛార్జ్ అధికారులు ఎవరైతే ఉందో ఆ కింద పనిచేసే ఏదైతే మినిస్ట్రియల్ స్టాఫ్ ఉంటుందో ఆ మినిస్ట్రియల్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడనే విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ కొత్త జిల్లాకు ఒక అధికారి రావడం జరిగింది. అయినా అదే పాత అధికారుల అడుగుజాడల్లోనే ఆ ఉద్యోగస్తులు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము మనము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి శాఖకు ఒక రూమ్ నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ రూమ్ నెంబర్ తో సహా ఆ అధికారులు ఏ బెంచ్ పైన కూర్చుంటున్నారు అవన్నీ కూడా మనతో విజువల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యోగస్తులు ఉన్నారా లేరా, ఎందుకంటే ఇప్పుడు సమయం మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం వాళ్ళు రావాల్సి ఉంది. అయితే మనం నిన్న నుంచి దీనిపైన ఆరాధిస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో మన పైన కూడా ప్రెషర్ పెట్టడం జరిగింది. ఆ శాఖ ఎవరు, అధికారులు ఎవరు అనేది ఒకవేళ వాళ్ళు ఉంటే చూపించడం జరుగుతుంది. లేని ఎడల వాళ్ళు కూర్చునే బెంచులు, వాళ్ళు కూర్చునే ఏవైతే
ఫైల్స్ దాచిపెట్టుకునే అల్మారాలు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటున్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. ప్రస్తుతం మనం ఏదైతే శాఖకు సంబంధించిన అధికారులకు ఆ జిల్లాని కేటాయించినా, ఆ జిల్లాలో కేటాయించిన ఆ స్థలంలో ఉద్యోగస్తులు పనిచేయకుండా విధులు నిర్వహించడం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మనం చూస్తున్నాం జిల్లా రహదారులు మరియు భవనాల కార్యాలయం డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆఫీస్ 2007. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పైన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఉద్యోగస్తులు ఏం కదా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఇక్కడ వీలుంటుందని చెప్పుకోవచ్చు. ఇది రోడ్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన శాఖ. ఈ శాఖలో నారాయణపేట అనేది 2019 ఫిబ్రవరి మాసంలో నూతనంగా, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ప్రతి అధికారులు ఉండేందుకు గాను నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా అక్కడ పనిచేయరు. అక్కడ ఏ ఒక్కరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మనం ఇక్కడ మన కెమెరా పర్సన్ చూపించడానికి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఈ ప్రాంతానికి సంబంధించిన మొత్తము నారాయణపేటకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఉంటారని చెప్పుకోవచ్చు. సుమారు వీళ్ళంతా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తో పాటు సబార్డినేటర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఆ విధంగా పనిచేస్తుంటారు. ఇక్కడ మాత్రం మనం చూసిన ఈ అల్మారీలు నారాయణపేటకు సంబంధించిన ఏవైతే ఉంటాయో ఫైల్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఆ ఫైల్స్ మొత్తం ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ భద్రపరచుకోవడం జరుగుతుంది. మనం కూడా చూస్తాం, ఇప్పుడు మనం నారాయణపేటలో కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. డివిజనల్ ఆఫీస్ అని చెప్పి రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన డివిజనల్ ఆఫీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. పేరుకు మాత్రమే ఇది ఒక ఆఫీసు, దానిలో ఏ ఒక్కరు కూడా ఉండరు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఏ ఒక్కరు ఉండరు. ఒకవేళ అక్కడ ఉన్న అటెండర్ని పోయి అడిగితే దౌరకు పోయారని చెప్తాను. అంటే దౌరా అంటే ఇక్కడ ఉన్న భాషలో బయటికి ఇక్కడ ఫీల్డ్ మీదకి వర్క్ మీదకి పోయినారని చెప్తారు. కానీ ఏ ఒక్కరు కూడా వర్క్ మీదకి వెళ్ళరు, ఫీల్డ్ మీదకి వెళ్ళరని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మనం వీళ్ళంతా, వీళ్ళ పేర్లు కూడా మనం కాసేపులో అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఎవరైతే పూర్తి స్థాయిలో ఎవరెవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ సుమారు ఒక 10 మంది సిబ్బందిని ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వచ్చిన వెంకట రమణ ఈయన ఖమ్మం నుంచి రావడం జరిగింది. గతంలో చూసాము ఈ మొత్తం ఇన్ఛార్జి వ్యవస్థ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా టోటల్ గా అంటే మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన ఆ విధులంతా అధికారులు ఇక్కడ ఉంటారు. అయితే ఎవరైతే 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళంతా నారాయణపేటకి సంబంధించిన ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సమయంలో వాళ్ళకందరికీ మేము కూడా ఇక్కడనే ఉంటాము, మేము కూడా ఇక్కడనే కొనసాగిస్తామన్నట్టు ఇక్కడ ఉన్న సిబ్బంది, నారాయణపేట జిల్లాకు కేటాయించిన సిబ్బంది కూడా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది మనకు పూర్తి స్థాయిలో గౌస్ అనే ఒక అతను, అదేవిధంగా మల్లిక్ అనే మహిళా ఉద్యోగిని, అదేవిధంగా ఆజం అనే డిఏఓ అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ విధంగా అదేవిధంగా సబార్డినేటర్ ఎవరైతే వీళ్ళకి ఒకవేళ నెలసరి జీతాలు కావాలనో లేకపోతే అధికారులకు సంతకాలు ఎవరైతే కావాలనో వాళ్ళంతా అక్కడ ఉన్న అటెండర్ ఎవరైతే ఉంటారో, నారాయణపేటకి సంబంధించిన అటెండర్ ఎవరైతే ఉందో వాళ్ళంతా ఫైల్స్ తీసుకొని అంటే వారానికి ఒకసారా, నెలలో ఒక రోజులా, లేకపోతే 20 రోజులకు ఒకసారా వచ్చి ఇక్కడ అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయము, అక్కడ వాళ్ళు పనిచేసేది మాత్రం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవే అక్కడి నుంచి తీసుకొని వచ్చి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈ కార్యాలయంలోకి వచ్చి నారాయణపేట జిల్లా సంబంధించిన స్టాంపులు, ముద్రలు మొత్తం ఇక్కడ వేయించుకొని ఇక్కడ ముద్రలు వేయించుకొని పోవడం జరిగింది. ఇది ఎక్కడైనా ఉందా మనం చూసామా? ఎందుకంటే ప్రజల సౌలభ్యం కోసము నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలను పూర్తిగా ఇటువంటి అధికారులు, రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణంలో కూరుకుపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. మనతో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొనసాగుతుందో దేవరకథల్లో సంధ్య అనే ఒక మహిళా ఉద్యోగి, ఆమె ఎప్పుడైతే ఇక్కడ అపాయింట్మెంట్ అయిన కానీ ఈ రోజు వరకు ప్రమోషన్ వచ్చేంత వరకు కూడా ఈ రోడ్లు భవనాల శాఖ, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అంటే గతంలో చూసాం టీఆర్ఎస్ అప్పుడు శ్రీనివాస్ గౌడ్ చాలా చేరువగా ఉన్న ఒక మహిళా ఉద్యోగినిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు భవనాల శాఖ అంటేనే చాలు పర్సెంటేజ్ల వ్యవహారం కొనసాగుతుంది కాబట్టి ఆ రోజు ఆ సమయంలో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమనే విధంగా ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇంత మనకు ఇంత చీము రక్తము ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఖాళీ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ఈ వ్యవస్థ మొత్తం నారాయణపేట జిల్లా కేంద్రంలో పనిచేయాలి. ఒకవేళ వీళ్ళకు కార్యాలయం లేకపోతే అక్కడ ఒక అతిథి కార్యాలయం తీసుకొని నెలసరి కిరాయి కట్టుకొని వీళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసాం ఇక్కడ ఫైల్స్ చూస్తున్నాం. ఒకసారి ఫైల్స్ మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ మొత్తం వీళ్ళంతా మినిస్టర్ స్టాఫ్, అంటే ఆఫీస్ లో ఉండి అధికారులకు సంబంధించిన ఫైల్స్ వీళ్ళంతా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది అంతా ఇది నారాయణపేట జిల్లా కలెక్టర్ కు తెలిసి ఈ విధంగా కొనసాగుతుందా, లేకపోతే మహబూబ్ నగర్ ఉన్న జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహారం అంతా తెలుసా? ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయము, నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం అనేది ఈ రెండు డివైడ్ అయ్యి కూడా చాలా 5-6 ఏళ్ళు అవుతుంది. ఈ 5-6 ఏళ్ల పాలనలో ప్రజలకు దగ్గర ఉండేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వ్యవహరించే తీరు ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ కొందరు అధికారులు అడిగిన వాళ్ళను అసలు ఇక్కడ ఎవరు పని చేస్తుండ్రు ఏం కదా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. ఒకసారి లేదు నేను అనేది ఏంటంటే అక్కడ ఎవరు ఉంటారు అంతే, నేనే కాంట్రవర్సీ ఏం చేయను, మేమేం చేయము. ఎవరు అంటే మీ ఎవరు పని చేస్తారు ఇక్కడ? అంటే మీరు రోజు కూడా మార్నింగ్ పూట ఇక్కడ ఎవరుంటారు అక్కడ? కోన్ అంటే కోన్ బోలో इनका नाम बहुत भाई कहाँ पे है? कोसा नारायणपेट डिस्ट्रिक्ट है, ऐसे यहाँ पे काम करते ఇది ఇక్కడ. ఎందుకంటే మనతో విజువల్స్ కూడా ఉన్నాయి. మనము నిన్న పలకరించినప్పుడు తను ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ తమ్మునేలు కూడా వస్తాం, మేము తమ్మునేలు వస్తాము, ఏమొస్తాము, అయినా మేము ఇక్కడనే ఉంటున్నాము అని చెప్పి. ఎందుకంటే నలుగురు ఎవరైతే గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేసామో స్వామి గురించి, స్వామి అనే వ్యక్తి ఎంత అవినీతి తిమింగలం అనేది మనకు తెలుసు. మనం చాలా సందర్భాల్లో వెలుగులోకి తెచ్చిన విషయం తెలుసు. ఎందుకంటే ఇదంతా అప్పట్లో శ్రీనివాస్ గౌడ్కి ఎవరైతే వీళ్ళందరి దగ్గరలో ఉన్నారో ఆ వ్యవస్థ మొత్తం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్వామి, రమేష్, అదేవిధంగా శ్రవణ్ ప్రకాష్, దేశ నాయక్, వీళ్ళ వ్యవహారం ఇది వ్యవహారశైలి. వీళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడండి. ఈ బాస్ ఎస్సీ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయం ఉంది. ఈ ఎస్సీ కార్యాలయంలో తను ఎస్సీగా కొనసాగుతున్నా. ఎప్పుడైతే మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఎవరైతే పనిచేశారో వెంకట్రావు అని చెప్పి జిల్లా కలెక్టర్ పనిచేసినప్పుడు సమీకృత భవనంలోకి ఎస్సీ కార్యాలయాన్ని కూడా తరలించాలంటూ కూడా ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తను ఒప్పుకోలేదు, నా కార్యాలయం ఇంత ఉంది కాబట్టి నేను ఇక్కడనే ఉంటున్నా. అయితే ఇప్పుడు ఏదైతే కొత్త జిల్లాలో ఏర్పడినాయో సుమారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటాయి. 14 నియోజకవర్గాల్లో నారాయణపేటకు సంబంధించిన నారాయణపేట, అదేవిధంగా మక్తల్కి సంబంధించిన ప్రాంతాలు మొత్తం ఒక జిల్లాగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ప్రజలకు అందుబాటులో లేకుండా పేరుకు మాత్రమే ఒక కిరాయి రూమ్ తీసుకొని అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ నారాయణపేట డివిజన్ రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ అని అక్కడ ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఎంత అధికారులను ఎంత నమ్మించి మోసం చేసిండ్రు, ప్రజలను నమ్మించి మోసం చేశారని మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే వీళ్ళు తమ్మునేలు పెట్టరు. మహబూబ్ నగర్ లో వీళ్ళు పనిచేస్తుండ్రా లేదనేది సంబంధించి కూడా ఎవ్వరికి తెలియదు. జిల్లా కలెక్టర్ తెలియదు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం అడిగాము, అక్కడ ఎవరైతే 2 సార్లు కూర్చుంటారో వాళ్ళకి తెలియదు. పాపం అతను చెప్తున్న నారాయణపేటకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తారు సార్ అక్కడ అని చెప్పి. మనకు నిన్న మనం అడిగినప్పుడు తను అదే విషయం చెప్పండి. ఇది ఎంతవరకు వాస్తవము? ఈ విధంగా చేసి వీళ్ళను సుమారు ఈ నారాయణపేటకు సంబంధించిన సబార్డినేటర్ ఒక్కరు తప్ప మిగతా ఎవరైతే 9 అంటే 10 మందిలో 9 మంది ఎవరైతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఎక్కడో చేయాల్సిన ఉద్యోగాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రహస్యంగా ఉండుకుంటూ చేయడం జరిగింది. ఎంతవరకు వీళ్ళకి నిజంగా సిగ్గు ఉంటే రాజున ఏది సస్పెండ్ ఆర్డర్స్ కోరాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్, నారాయణపేట జిల్లా కలెక్టర్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే నారాయణపేట జిల్లా కలెక్టర్ కళ్ళు కప్పి ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. నారాయణపేటలో నిర్వహించాల్సిన ఉద్యోగాలు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు ఎట్లా నిర్వహిస్తారండి? నారాయణపేటకు సంబంధించిన ముద్రలు, స్టాంపులు ఏమైనా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ఏ విధంగా ఉంటాయి? ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది. లేకపోతే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకంటే సుమారు 2019 ఫిబ్రవరి మాసంలో నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడనే చేస్తున్నారు. అమౌంట్ రికవరీ చేయాలి. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండకుండా మహబూబ్ నగర్ లో కిస్తా వేసి ఇక్కడ ఉంటుండ్రు కాబట్టి వాళ్ళ అమౌంట్ మొత్తం రికవరీ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన మహబూబ్ నగర్ కలెక్టర్, నారాయణపేట జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా విచారణ జరిపి సీరియస్ తీసుకోవాల్సిన పరిస్థితి